హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీరు చూస్తున్నారు కదా గ్రీనరీ, దేవుడిచ్చిన వరం ఈ గ్రీనరీ. చూడండి, గ్రీన్గా ఉన్నాయి కదా మొక్కలు, వాటి యొక్క ఫ్లవర్స్ చూడండి, పసుపు రంగు వంకాయ రంగులో ఉన్నాయి. దేవుడి సృష్టి కాదు, రకరకాల డిఫరెన్షియాలిటీ కాదు. అందువల్లనే ముందు ప్రకృతికి మనం దండం పెట్టాలి, ప్రకృతిని కొలవాలి. ఆర్యుల పీరియడ్లో ప్రకృతిని కొలిచేవారు. ఏ ప్రకృతితోనైతే ప్రజలకి ఉపయోగం ఉందో, ఏ ప్రకృతితోనైతే ప్రజల్లో ధైర్య సాహసాలు నమ్మకం కలుగుతుందో, అందువల్ల ఆర్యుల పీరియడ్లో ఆ ప్రకృతిని కొలిచేవాళ్ళు. ఈరోజు కూడా మనం చెట్టు, చేమ, పుట్ట, పాము, పురుగు, ఇలా ప్రతి దాన్ని ఈరోజు కూడా మనం కొలుస్తాం కదా. ఇదే మన గొప్పతనం, ఇదే మన విధానం. చూడండి ఎంత వంకాయ రంగులో ఉన్నాయో ఫ్లవర్స్. చూడబోతే ఆకులు పచ్చదనం, మళ్ళీ చూస్తేనేమో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత క్లారిటీ కనబడుతున్నాయో. మనం చూడాలే కానీ చెల్లెమ్మలు తమ్ముళ్ళు, ప్రతి దాంట్లో సంతోషం ఉంటుందిరా. సంతోషం అనేది తెచ్చుకోవాలిరా. సంతోషం రాదు, తెచ్చుకోవాలి. దుఃఖం రెడీగా ఉంటుంది కానీ సంతోషం తెచ్చుకోవాలి. చూడండి సంతోషం, ఎంత గ్రీనరీ చూపిస్తున్నాను మీకు నేను మా కాలేజీలో. ఇది ఎంత హ్యాపీనెస్. ఇది ఒకసారి చూసుకొని కళ్ళు గట్టిగా ఒక్కసారి రుద్దుకొని, ఆ తర్వాత 2 చేతులు రాపిడి చేసి వేడిగా కళ్ళకి పెట్టుకొని, అప్పుడు కళ్ళలోన ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మళ్ళీ మీరు తేజవంతంగా ఇంకా చదవడానికి ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పరీక్ష వాయిదా పడుతుంది, గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పి వాయిదా పడుతుంది అని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. నిజానికి అది వాయిదా పడే ఛాన్సెస్ 100% ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ మీ పరిగెత్తే దాన్ని ఎక్కడా మీరు ఆపద్దు. మీరు పరిగెత్తే దాన్ని ఆపారనుకోండి కష్టమైంది. మీ ప్రిపరేషన్ బిగుతూ అలాగే కంటిన్యూ అవ్వాలి అప్ టు ఎగ్జామ్ జరిగే వరకు. ఒక్కసారిగా నిరసించిపోవద్దు, అస్సలు నిరసించిపోవద్దు. నిరసించిపోయారా వెనక్కి వెళ్ళిపోతారు. వాయిదా పడుతుందో ఏం చదువుకుంటాంలే అని ఎప్పటికీ అనుకోవద్దు. ప్రిపరేషన్ అనేది కంటిన్యూటీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విమానం ఉందనుకోండి, విమానం ఆకాశం మీద వెళ్తా ఇంధనం అయిపోతే ఏమవుతుంది? పడిపోతాం కదా. ప్రిపరేషన్ కూడా అలాంటిదే. ఇప్పుడు నేను ఒక పాఠం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆ ఎమోషన్ని నేను రోజు ఫీల్ అయ్యి తెల్లారి మీకు పొద్దున్నే పాఠం చెప్తున్నా. అది ఆఫ్లైన్ అయినా అది ఆన్లైన్ అయినా. ప్రిపరేషన్ కూడా అలాంటిదే. వదిలేసామనుకోండి 10 days 15 daysలో మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం కొత్తగా ఉంటుంది, మళ్ళీ గుర్తుండదు. అందువల్ల ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడ్డారో సబ్జెక్ట్లో ఆ ఇబ్బందులను ఇప్పుడు తొలగించుకుంటూ జాగ్రత్తగా ధ్యానంతో, ఇదొక యజ్ఞంలాగా మీరు పవిత్రంగా ఉంటూ, పవిత్రంగా ఉంటూ అంటే మనసు పవిత్రంగా ఉంచుకొని నీటుగా చదువుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈ వాయిదా పరంపరలో ఈ పెరిగిన టయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది నేను మీకు మరో వీడియో ద్వారా నేను త్వరలోనే తెలియజేస్తాను. కాబట్టి ఒక్కసారి గ్రీనరీ చూడండి, ఈ గ్రీన్ నుంచి సంతోషపడండి. నా మనసు ఉప్పొంగుతుంది. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యి ఆ తర్వాత కార్యసాధకులు అవ్వండి. ఉడనా మరి? నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని రా. ఓకే.